హాయ్ అండి, అందరికీ నమస్కారం. టుడే అయితే కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఇదేంటంటే సమ్ ఆఫ్ ప్రాడక్ట్స్. ఇది జీఎఫ్‌జీ డైలీ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్ అండి. మనకైతే ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకుందాం. తర్వాత మనం ఎలా అప్రోచ్ అవ్వాలో సొల్యూషన్ అది చూద్దాం. సో, ఇక్కడైతే క్వెషన్ ఇచ్చాడు. గివెన్ అరే ఆఫ్ సైజ్ n. మనకైతే ఒక అరే ఇచ్చాడు సైజ్ n. క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ బిట్‌వైజ్ అన్స్, దట్ ఈస్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ అరే ఆఫ్ i అండ్ అరే ఆఫ్ j ఫర్ ఆల్ ద పెయిర్స్ ఇన్ ద గివెన్ అరే వేర్ i ఈజ్ లెస్ దెన్ j. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కండిషన్ ఇచ్చాడు. మనం ఈ అరేలో ఉన్న ప్రతి పెయిర్స్కి మనము బిట్వైజ్ అండ్ ఆపరేషన్ చేయాలి. అలా ప్రతి పెయిర్కు వచ్చిన అండ్ ఆపరేషన్ యొక్క వాల్యూని మనం సమ్ చేయాలి. సో వాటిని రిటర్న్ చేయమన్నాడు. కండిషన్ చూడండి, ఐ లెస్ దెన్ జే. లెట్స్ ఐ లెస్ దెన్ జే అంటే ఇక్కడ మనకి అయితే ఇన్పుట్ ఇచ్చాడు కాండి. ఇక్కడైతే ఇన్పుట్ ఇచ్చాడు 5, 10, 15. లెట్స్ ఇక్కడ మనం ప్రతి పెయిర్కి అండ్ ఆపరేషన్ చేయాలి. 5, 10 అండ్ దెన్ 10, 15 అండ్ దెన్ 5 అండ్ 15. సో ఇలా చూడండి, ఐ అనేది ఏ ఇండెక్స్లో ఉందండి? ఐ అనేది 0 ఇండెక్స్లో ఉంది. జే అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. ఐ అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. జే అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంది. ఇక్కడ ఐ అనేది 0th ఇండెక్స్ అండ్ జే అనేది సెకండ్ ఇండెక్స్. ఇక్కడ చూడండి, ప్రతిదీ కండిషన్ ఫాలో అవుతుంది వేర్ ఐ లెస్ దెన్ జే. సో ఇలాగ మనం సైక్లిక్గా మనమైతే అండ్ ఆపరేషన్ చేయాలి. ఇక్కడ వచ్చిన అండ్ ఆపరేషన్ వాల్యూస్ని లెట్స్ సే 5 and 10. 5ని ఎలా రాస్తామండి? బైనరీ ఆపరేషన్ 0, 1, 0, 1, రైట్. అండ్ 10 ఎలా రాస్తామండి? 1, 0, 1, 0. ఇక్కడ రెండు అండ్ ఆపరేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటండి? చూడండి, ఇక్కడ రెండు అండ్ ఆపరేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి? లెట్స్ సే 1, 0, 1, 0. ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఎంత ఉంటుందంటే చూడండి, 1 and 0 మనకు అండ్ ఆపరేషన్ చేస్తే 1, 0 ఎంత వస్తుందండి? 1, 0, 1, 0 వస్తుంది. తర్వాత 0, 1 ఇది కూడా 0నే, ఇది కూడా 0నే. తర్వాత 1, 0, 0 అండ్ 0. ఇది కంప్లీట్గా వాల్యూ 0 అయిపోయిందండి. ఇది ఒక వాల్యూ 0. తర్వాత ఈ రెండు చూడండి, ఇది ఎలా రాయొచ్చు? బిట్వైజ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ 15, 10 and 15. 15 అంటే అన్ని వన్సేగా, 1, 1, 1, 1. ఇక్కడ అవుట్పుట్ వచ్చేది ఏముంటుందండి? 1, 0, 1, 0 ఈజ్ నథింగ్ బట్ 10. ఇది చూడండి, 15 and 5, 15 and 5 and 5. 5 అంటే ఎలా రాస్తాం? 0, 1, 0, 1, రైట్. ఇక్కడ చూడండి, వచ్చే వాల్యూ ఎంత? 1, 1, 0, 1. ఇది వచ్చేసి 5 వచ్చేసింది. 5. ఇక్కడ మనకు టోటల్గా వచ్చిన వాల్యూ ఏంటండి? 0 + 10 + 5. టోటల్ ఆన్సర్ 15. సో మనం ఇలాగా టోటల్ ఆన్సర్ 15. సో ఇక్కడ చూడండి 15. సో ఇలాగ ఆపరేషన్ చేయాలండి. ఇలాగ మనం అవుట్పుట్ని ఇలాగ మనం సొల్యూషన్ అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ మనకు వచ్చే సొల్యూషన్ ఏంటండి? మనకు వచ్చే థాట్ ప్రాసెస్ ఏంటండి? బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, రైట్. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ని తీసుకుంటాం. తర్వాత దాని యొక్క నెక్స్ట్ ఎలిమెంట్స్తో అండ్ ఆపరేషన్ చేస్తాం. వచ్చిన వాల్యూని మనం సమ్ చేసుకుంటూ వెళ్తాం. లెట్స్ ఎలా అంటే ఫర్ i = 0 ప్రతి ఇండెక్స్ని లెట్స్ సైజ్ n ఇచ్చాడు, i++. నేను దేంతో ఆపరేషన్ చేయాలండి? వేర్ i లెస్ దెన్ j అన్నాడు కాబట్టి j i+1. j అనేది ఎప్పుడు i కంటే పెద్దది ఉండాలి. అండ్ j లెస్ దెన్ n j++ కదా. ఇక్కడ నేను ఒక సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ లాంగ్ ఇచ్చాడు కాబట్టి ఆపరేషన్ ఇచ్చాడు కాబట్టి ఈ వేరియబుల్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ప్రతిదానికి అరే ఆఫ్ i అండ్ అరే ఆఫ్ j ఇలా చేసుకుంటూ వెళ్తానండి ప్రతిసారి. సో ప్రతిసారి తీసుకొని సింపుల్గా రిటర్న్ చేస్తాను ఆన్సర్. చూడండి, ప్రతి ఇండెక్స్కి నేను మిగతా వాటితో అండ్ ఆపరేషన్ చేస్తున్నాను. లెట్స్ సే 5 తీసుకుంటాను, రిమైనింగ్ 2 వాటితో అండ్ ఆపరేషన్ చేస్తాను. ఇదే కాబట్టి క్వశ్చన్ అడిగింది వేర్ i లెస్ దెన్ j. అలాగ మనం
ప్రతి పేర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. నేను సింపుల్గా రిటర్న్ చేస్తాను. చూడండి, ఇది టైం కాంప్లెక్సిటీ, ఇది మనకు అవుట్పుట్ ఇది రైట్ వచ్చింది, కానీ ఇది టైం లిమిట్ ఎర్రర్ ఇచ్చేస్తుంది. ఓకే, చూడండి, వన్ ఆఫ్ ద టెస్ట్ కేసెస్ కాడ 1028 టెస్ట్ కేసెస్ కాడ అవుట్ ఆఫ్ 1115 ఇదైతే టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్ వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రైంట్ చాలా హైగా ఉన్నాయండి, 10⁵. సో ఇంత మనం మిషన్ కంప్యూట్ చేయలేదు. సో అలాగే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n, కానీ ఇది టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ ఇది n² అయిపోద్దండి, O ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ. సో మనకు కాబట్టి మనము ఎఫిషియంట్ అప్రోచ్ వాడాలి. సో నా ఎఫిషియంట్ అప్రోచ్ ఏమై ఉంటుందంటే, బాగా అబ్జర్వ్ చేయండి. లెట్స్ ఈ ఇన్పుట్ తీసుకుంటాను. ప్రతిదీ బైనరీ నెంబర్లో రాయడానికి ట్రై చేద్దాం. 5ని ఎలా రాయొచ్చండి? 01 01, 10ని 10 10, 15ని 11 11. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను ప్రతి పేర్కి నేను యాడ్ చేయాలని కానీ, ప్రతి పేర్కి నేను అండ్ ఆపరేషన్ చేయాలి. సో అండ్ ఆపరేషన్ మనకు వాల్యూస్ ఎప్పుడు వస్తాయండి? మనకు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మిగతావన్నీ 0లో వస్తాయి, కానీ వాల్యూస్ అది రిజల్ట్ ఎప్పుడు వచ్చేది మనకు 0 కాకుండా రెండు బిట్లు సెట్ అయినప్పుడే కదా. సో నేను ఫస్ట్ ఈ 0th బిట్ ఉంది కదా, ఇక్కడ నేను ఎన్ని సెట్ బిట్లు ఉన్నాయో చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 0th ఇండెక్స్ కాడ ఎన్ని ఉన్నాయండి? 1 0 1. ఇక్కడ 2 బిట్లు మాత్రమే సెట్ అయ్యాయి కదా, 2 బిట్లు సెట్ అయ్యాయి. సో మనకు 3 పేర్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే 1 2 3, లేకుంటే ఏ బి సి, ఈ నెంబర్స్ ఉన్నాయి. వీటికి అండ్ ఆపరేషన్ అంటే మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు? ఏ అండ్ బి, బి అండ్ సి, ఏ అండ్ సి, రైట్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? లెట్సే మనకు 3 ఆపరేషన్స్ ఉన్నాయి, 3 ఆపరెంట్స్ ఉన్నాయి. 3 × 3 - 1/2 = 3, ఇంతేగా. ఇలా చూడండి, ఇక్కడ 3 ఆపరేషన్ చేయగలిగాం. వీటిని ఈ ఫామ్లో రాయొచ్చండి, లైక్ n × n - 1/2 లేకపోతే c × c - 1/2 ఈ విధంగా రాయొచ్చు. లెట్సే, ఎందుకంటే మనం 3 రకంగా వాటిని ఆపరేషన్ చేయొచ్చు. చూడండి, 10 ఇక్కడ మనకు ఈ టోటల్ 3 బిట్స్ ఉన్నాయి. 0th ఇండెక్స్ వద్ద గమనించండి, 3 బిట్స్ ఉన్నాయి. కానీ వాటిలో సెట్ అయిన బిట్స్ ఎన్నండి? ఎందుకంటే 10 01 లెట్సే దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను, దీన్ని సి అనుకుంటాను, రైట్. సో ఏ అండ్ బి అట్ 0th బిట్, ఆపరేషన్స్ ఇచ్చే వాల్యూ ఏంటంటే 0నేగా. అండ్ బి అండ్ సి అట్ 0th బిట్ మాత్రమే గమనించండి, ఎందుకంటే ఈ బిట్ ఇది 0th 1 సెకండ్ 3rd బిట్ 0th బిట్ వద్ద నేను చూస్తున్నాను. బి అండ్ సి ఆపరేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటండి? సి. సో ఏ అండ్ సి వచ్చే వాల్యూ ఏంటండి? 2 సెట్ బిట్లు కాబట్టి 1 1 1 వచ్చేస్తాయి. సో కాబట్టి మనకు టోటల్ సెట్ బిట్స్ ఎన్ని? ఈ 2 మనకు అనవసరం లేని టోటల్ సెట్ బిట్స్ ఎన్ని? 1. వీటిని మొత్తం ఎలా రాయొచ్చండి? టోటల్ సెట్ బిట్స్ టు వాటిని ఎన్ని విధాలుగా ఆపరేషన్ చేయొచ్చు? 1 టైమేగా. చూడండి, ఏ అండ్ సి మాత్రమే 1. సో దీన్ని ఈ విధంగా ఫామ్లో రాయొచ్చండి, 3 × c × c - 1/2, రైట్. మన రిజల్ట్ ఏమవుతుందంటే, ప్లస్ ప్రతిసారి నేను ఇలా చేస్తాను, 3 × c × c - 1/2, లైక్ ఎన్ని టైమ్స్ మనం ఈ ప్రాసెసింగ్ చేయొచ్చు ఇంటూ. సో 0th బిట్లో ఉన్న వాల్యూ ఏంటండి? 0th బిట్ అంటే 2⁻0 ఎంత అయింది? 1, సింపుల్గా 1, రైట్. సో సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ బిట్కి రండి, 1th బిట్. ఇక్కడ కూడా 2నే, సేమ్ కదా. ఇక్కడ కూడా 2 ఆపరెంట్స్ మాత్రమే సెట్ బిట్లు అయి ఉన్నాయి, బి అండ్ సికి మాత్రమే సెట్ అయింది. సో మిగతా ఏం చేసినా మనకు వచ్చే వాల్యూ 0. సో బి అండ్ సి మాత్రమే ఈ ఆపరేషన్లో మనకు ఒక వాల్యూ ఇవ్వగలది. సో ఇది కూడా అంతే సేమ్.
ఈ ఆపరేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ 1 ఇంటూ ఇవి ఎన్నో ప్లేస్లో ఉన్నాయండి 1th బిట్ అంటే 2^1 ఇంటూ 2. ఇక్కడ ఏమైపోద్ది, ఇక్కడ గమనించండి, ఇక్కడ 0th బిట్లు ఎన్ని ఉన్నాయి, 1 ఆపరేషన్ మాత్రమే చేయగలం. అలాగే 2^0 1, సో ఇక్కడ 2. సేమ్ ఇలా చూడండి. సో ఇప్పుడు థర్డ్ బిట్ చూడండి, సెకండ్ బిట్ 1 0 1, ఇక్కడ కూడా 2 బిట్స్ మాత్రమే సెట్ అయినాయి, సేమ్ 1 ఆపరేషన్ మాత్రమే చేయగలం. అలాగే 2^2 ఎంత అండి, 4, సేమ్ రిజల్ట్ ప్లస్ ఇక్కడ కూడా అంతే, లాస్ట్ కూడా 2 బిట్స్ మాత్రమే సెట్ అన్నాయి. సో 2^3 ఎంత అండి, 2^3, ఎందుకంటే ఈ వాల్యూస్ అన్ని 2^3 8. సో టోటల్ ఎంత వచ్చిందండి, 15. ఇదేగా మన ఆన్సర్. ఇది ఎఫిషియెంట్గా అయిపోద్ది. ఐ మీన్ నేను ప్రతి ఇండెక్స్కి 32 టైమ్స్ చెక్ చేస్తాను, కానీ 32 అనేది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి సో మనకు టైం కాంప్లెక్సిటీ ఎన్నే అవుద్ది. సో దీన్ని ఎలా అప్రోచ్ అవుతానో మీకు చూపిస్తాను. ఫర్ ఇంట్ I is equal to 0, I less than n 32, మొత్తం 32 బిట్ కంపైల్. ఫర్ int j is equal to 0, j less than n, j plus plus. నేనైతే ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి ఆన్సర్ వేరియబుల్ అని తీసుకుంటాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటానండి, లాంగ్ టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రతిసారి లాస్ట్లో వాల్యూ రాస్తున్నాను కానీ, అంటే 2^0 2^1 అలా, ఎందుకంటే అది ఆ ఇండెక్స్ యొక్క బిట్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. లెట్స్ ఇప్పుడు 1ని 0 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాను. 0 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏంటండి, లెట్స్ ఇది ఒక 1 వాల్యూ, దీన్ని 0 టైమ్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే దాని వాల్యూ 1 రిమైన్ యాజ్ 1. సో నేను ఇప్పుడు చూస్తాను. సో 0th బిట్ అండ్ 0th బిట్ సెట్ అయి ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 0th బిట్లో సెట్ అయి ఉన్న వాల్యూస్ ఏంటి, ఏమేమి ఉన్నాయి ఏరియాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వాల్యూస్కి ఫస్ట్ బిట్ సెట్ అయ్యి ఉంటే సో 3 మనం కౌంటర్ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను ఇది కూడా తీసుకుంటాను, ఒక వేరియబుల్ కౌంటర్ c is equal to 0, ఇక్కడ ఇంక్రీజ్ అవుద్ది. సో ఇలా ప్రతిసారి నేను ఏం చేస్తాను, ఈ ఆన్సర్కి యాడ్ చేస్తాను. ఎలా అండి, 3c ఇంటూ c - 1/2 c ఇంటూ 1/2 ఇంటూ మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 2, అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ బిట్ అయింది అనుకోండి, అంటే 0th బిట్ కాకుండా ఫస్ట్ బిట్కి వచ్చింది, అప్పుడు 2^1 ఏమండి, ఇది 2 అయిపోద్ది. సో ఇలా మల్టిప్లికేషన్ చేయడానికి నేను ఈ విధంగా వాడాను. సో లాస్ట్కి రిటర్న్ చేస్తాను. చూద్దాం ఇది రన్ అవుద్దో లేదో. ఓకే, అవుట్పుట్ చాలా డిఫరెన్స్ వచ్చింది. చూద్దాం ఎక్కడ ఎర్రర్ అయిందో. లెఫ్ట్ షిఫ్ట్, ఇక్కడ ప్రతి ఇండెక్స్కి నేను ప్రతి ఎలిమెంట్కి చెక్ చేస్తున్నాను. ఓ సారీ, ఇక్కడ మారిపోయిందండి. సో ఇప్పుడు చూద్దాం. నేను ఐ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, జే వాల్యూ. సో ఇప్పుడు సెట్ అయింది. చూద్దాం ఇది రన్ అవుతలేదో. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.